అబద్ధం ఎందుకు ఆడుకో? దేవుని ప్రేమించిన అందరినీ ఇష్టపడతాం కదా, పరిచయం చేసిన వాళ్ళు అందరికీ పరిచయం చేయాలి కదా, వాక్యం చెప్పిన అందరికీ చెప్పాలి లేదా వాక్యం. నేను కొంతమందికి చెప్పిన వాక్యం అంటే ఎలా కుదురుతుంది? వాక్యం అందరికీ అందాలా లేదా? అదే దేవుని పరిచయం కూడా అందరికీ ఈక్వల్ గా ఉంటేనే పరిచయం చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దేవుని ప్రేమ మనలో నిలప్రేమగా ఉంటే, స్టేబుల్ గా ఉంటే, ఎక్కడగా నీలో దేవుని ప్రేమ ఉంటే నీ చిత్రము ప్రేమించగలిగే మనసు నీలో వస్తుంది. నీకు దేశించిన వాడు కూడా నువ్వు కౌగులించలేదు, నీకు ఇష్టపడిన కూడా నువ్వు ఇష్టపడతావు. పారేస్తే పారేయడం కాదు, అసలు నీకు ఎవరి వాడికి పెట్టాలి, నీకు అసలు నేను పలకరించాలి, పలకరించాలి. అంతమంది పెట్టున్నారు చెప్పండి, నువ్వు చెప్పరా బాబా నీ దగ్గర ఉన్నాయి. నువ్వు మనుషుల కోసం వస్తున్నావా, దేవుని కోసం వస్తున్నావా? నా కోసం నీకు రావాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ వాళ్ళు నిలవదు. మనుషులు చూసి వస్తే దేవుని మందిరానికి వారు ఎప్పటికీ క్రైస్తవుడు బాగు. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు చాలాసార్లు. చర్చికి వెళ్ళినటువంటి ఒక సిస్టర్ ఆ చర్చి నుంచి పోయి ఇంకో చర్చికి వెళ్ళిందా? ఆ చర్చికి వెళ్తే ఏమైంది? ఆ చర్చిలో కూడా అలాగే కనిపిస్తున్నారు కాబట్టి చర్చి బాగాలేదు, పాస్టర్ బాగాలేదు, పాస్టర్ బాగాలేదు, ఏం బాగాలేదు బాబు, భక్తి సరి కట్టుకోలేదా, లేదా ముఖం బాగాలేదా, ఇది అర్థం కాదా? అసలు చర్చి నచ్చలేదండి నాకు. కొంతమంది మాట అయ్యాను, ఆ చర్చి నాకు నచ్చలేదు. ఎప్పుడా నువ్వు చర్చని నిర్ణయించడానికి? చర్చి ఎవరిది? దేవునిది. ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. సంఘాన్ని దూషిస్తే కనుక దేవుని దూషించినట్టు. సంఘానికి శిరసెవరు? చర్చకి రావద్దు, నువ్వు మానేసే అని చెప్పడానికి నేనెవరు, నువ్వెవరు? దేవుని సంఘం అది చిన్న సంఘం పెద్ద సంఘం అక్కడ నిర్ణయించాడు దేవుడు. అసలు ఇగో వాడు గుర్తుంచుకొని పెట్టారా? సంఘాన్ని ఇక్కడ మన సంఘం ఉందని అందరూ ఒకటే అక్కడ కలిసిపోతారు. అన్ని సంఘాలు కదా ఒక సంఘం. పెద్ద సంఘం లక్షల సంఘం అవ్వచ్చు, మంది 10 మంది సంఘం అవ్వచ్చు, కానీ వారితో కలిపి సమానంగా ఉంటాం. హల్లెలూయా.